ఎలా జరిగింది? సెలబ్రిటీలు ఎవరన్నా వచ్చారా? సెల్ఫీలు దిగారా? సెల్ఫీ దిగితే షేర్ ఇట్లో నాకు పంపించండి అమ్మా, ఫేస్బుక్ లో అప్లోడ్ పెడతాను. నిన్ను కాఫీ అడిగాను, క్వశ్చన్ పేపర్ కాదు. మూడు బాగలేనట్టుంది, మార్చేయాలి. అవునమ్మా, నైట్కి ఏమండమంటారు? నా తలకాయ కూర వండు. కోడి నాకు సరిపోదు, మేక నీకు సరిపోదు. ఏనుగు తలైతే అడ్జస్ట్ అవచ్చావు బాబు. అంటే దానికోసం ఇప్పుడు ఫారెస్ట్ కిల్లింగ్ వీరప్పనికి ఫోన్ చేయాలా? అయితే యమలోకానికి చెయ్యాలి, ఆయన అక్కడే ఉన్నాడు. ఆ లోకం నెంబర్ ఎంతో? ఎఫ్బీలోని ట్విట్టర్ లోని కూడా ఆయన నెంబర్ లేదు, గూగుల్లో సెర్చ్ చేయాల్సిందే. ఎంతకీ పార్టీలో ఏం ఫుడ్ పెట్టారక్క? అసలే లేడీస్ పార్టీ. వంటలన్నీ వచ్చిన వనితామణులు ఒకచోట చేరి పార్టీ చేసుకుంటుంటే నలభీములు, బావార్చీలు, పారడైజులు ఏం పనికొస్తాయి? ఏమంటావు ఐసమ్మా? ఆప్తారా? ఏమేందక్క యాంగ్రీగా ఉన్నావు? కొంప తీసి తిన్న జాంగ్రీ అరగలేదా? నా శార్థం నీ పిండ కూడా అయిందిరా. సలక్షణంగా ఉండి ఏమిటమ్మాయి అపశకునం మాటలు? 3 పూటలా మాకు తిండి పెడుతూ 6 కాలాల పాటు చల్లగా ఉండాల్సిందానివి అలా అనకూడదమ్మా. పైన తదాస్తు దేవతలుంటారు. ఉండనివ్వండి బాబాయ్, వాళ్ళు అస్తా అన్నా మీరు పస్తు అన్నా నా కొరిగేది ఏమీ లేదు. కాసేపు ఎవరు నన్ను విసిగించకండి. అక్కకి పార్టీలో ఏదో జరిగింది. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్సల్ట్ అనుకుంటా బబ్లు. నెట్లు, ట్వీట్లు, పార్టీలో తిట్లు కామనే. ఎవరన్నా ఏదన్నా అంటే అక్క పడదు. ఐసమ్మకు పార్టీలో ఏదో జరిగింది. అవును, బావొస్తే గాని ఇదంతా బయటపడదు. ఇవిగో నెతి స్వీట్లు, ఇవిగో మల్లెపూలు. నెతి స్వీట్లు తింటూ మల్లెపూలు పెట్టుకుని తెల్లార్లు నాతోటి యహూ యహూ. ఇదే అసలు రాత్రి. ధన్ ధన్ ధన్, ఇదే మొదటి రాత్రి. ఐషు, ఏంటి అలా ఉన్నావు? ఓంతయింది. ఏమైంది? ఓ, ఈ అమ్మా నాన్న మన ఇంటికి ఇంకెప్పుడు రాము అని చెప్పడానికి కల్లోకి వచ్చారా? కొత్తగా పొద్దున్నే నువ్వు చేసిన చట్నీకి ఏ పేరు పెట్టాలా అని టెన్షన్ పడుతున్నావా? కొంపదీసి మొన్న వనజ వాళ్ళ ఇంట్లో జరిగిన పార్టీలో వనజ చెల్లెల్ని నువ్వు బాగున్నావు అండం నువ్వు వినేసావా? అదేం బాగుంది, నా బొందలా ఉంది. అమ్మయ్యా, నాది కూడా సేమ్ ఫీలింగ్ ఐషు. ఏనే నేను ఫీలింగ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు సీలింగ్ చూస్తున్నావంటే? నా కంట్లో ఒకటి పడింది. పడిందా? నలుసా? నా కంట్లో పడింది నలక్ కాదు, నెక్లెస్, రవ్వల నెక్లెస్. అయినా అంత పెద్ద రవ్వల నెక్లెస్ ఇంత చిన్న నీ కంట్లో ఎలా పడిందమ్మా? జోకా? నవ్వు రాలేదు. నాకు రవ్వల నెక్లెస్ కావాలి. ఇది జోకే, నాకు నవ్వొచ్చిందిగా. నాకు కోపం వచ్చింది. నాకు శాలరీ మంత్కి ఒకసారి వస్తుంది. శైలు వాళ్ళ ఆయనకు మీకంటే తక్కువ శాలరీ వస్తుంది. ఆయన కూడా శైలుకి రవ్వల నెక్లెస్ కొనిచ్చాడు. ఏమే, ఆడు బ్యాంక్ లో పనిచేస్తున్నాడా లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అయితే పాసిబులే. ఏది బ్లాక్ మెయిలా? కాదు, ఆదా. ఏది? ఆదా. ఆదా చేసి నెక్లెస్ కొన్నారు. అది మనకి రాదుగా. అలవాటు చేసుకుంటే అదే వస్తుంది. అయినా అంత మంచి అలవాట్లు మనకెందుకు వస్తాయే? మనం చేసేదంతా దుబారానే కదా. డోంట్ ఇన్సల్ట్ మీ. అబ్బో, పౌరుషం కూడాను. పౌరుషం కాదు, పంతం. ఏంటి దుబారాని అంతం చేయడమే నీ పంతమా? అంతేకాదు, ఆదా చేసి ఆ రవ్వల నెక్లెస్ నేను కొనాలి. ఆహా, ఈ జన్మలోనే? నన్ను రెచ్చగొట్టద్దాబి. ఏం చేస్తావే? ఆదా చేస్తాను. అది చూస్తా. ఐసమ్మా, ఏంటి? వైఫై కనెక్ట్ అవట్లేదమ్మా, పాస్వర్డ్ మార్చారా? లేదు, వైఫై రూటర్ తీసేసా. ఎందుకు? ఆదా. రూటర్ ఉంటే వైఫై ఫ్రీయే కదమ్మా.
రూటర్ లేకపోతే వైఫై ఆదా కదా. అక్క కాఫీ. ఇదిగో. థ్యాంక్స్ అక్క. అమ్మయ్యా. అక్క ఏంటక్క ఇది? తప్పించో కాఫీ ఏది? సరిగ్గా చూడరా. ఏది? ఏముంది ఇల్లు? ఈ కాఫీ చాక్లెట్ తప్పితే? అదే కాఫీ అనుకుని చప్పరించు. ఏంటక్క ఇది? ఆదా. ఇదేమాదా? కాఫీ 10 రూపీస్, చాక్లెట్ 1 రూపీ. అదే ఆదా. అమ్మా ఐసు, ఆకలి దంచేస్తోంది. టిఫిన్ రెడీగా ఉందా? ఏం చేశావు? మంగా టిఫిన్ సెంటర్ లో మసాలా దోశ, పెసరట్టు. పూర్ణ టిఫిన్ సెంటర్ లో ఇడ్లీ, వడ రెడీగా ఉంటాయి. వెళ్ళి తినేసిరండి. వీలైతే మా బబ్లు గాని దృష్టిలో పెట్టుకుని మాకు కూడా తెండే. అదేంటమ్మా? ఆదా. పేపర్. ఇదిగో పేపర్ అబ్బాయి. ఈ రోజు నుంచి మాకు ఫుల్ పేపర్ అక్కర్లేదు. అయ్యో అయ్యయ్యా. ఇదిగో సగం పేపర్ చాలే, నువ్వు వెళ్ళు. సరేనండి. సగం పేపర్ ఏంటే? ఆదా. ఆదానా అంటే నేను ఇప్పుడు సగం వార్తలే చదవాలా? సగం చదివి సగం వాడికి తెలుసుకోండి. ఐశ్వర్య నేడే విడుదల. అవునమ్మా, 1000 థియేటర్లు రిలీజ్. ఇక నుంచి మీరు రోజుకి 4 సార్లు రావద్దమ్మా, ఒకేసారి వచ్చిపోండి. అదేంటి సినిమాలో 60 సీన్లు ఉన్నట్టు మేము రోజుకి 60 సార్లు వస్తున్నామా? థియేటర్లో 4 షోలు ఆడినట్టు 4 సార్లేగా వస్తుంది. ఇక మీదట రోజుకి ఒకేసారి రావాలి, ఒకేసారి పోవాలి. ఎందుకు? ఆదా. పొద్దున్నే మనకి పేపర్ వచ్చే టైంకి వస్తారు, రాత్రి మళ్ళీ మనం గేటుకి తాళం వేసుకునే టైంకి వెళ్తారు. ఇందులో ఆదాయం ఉందే? ఉంది, టైం ఆదా. అది ఆళ్ళ కాదా, మనకేంటి ఆదా? ఏదో ఉందిలే, మీకు తెలీదు. ఇక నుంచి రోజుకు 2 సార్లే కాఫీ. అది కూడా ఉదయం సగం కప్పు, సాయంత్రం ఇంకో సగం కప్పు. సగం టిఫిన్, సగం లంచ్, సగం డిన్నర్. ఫోన్ కాల్ కూడా సగమే మాట్లాడాలి. అన్ని సగమే. అలా ఖర్చులు సగం తగ్గించాలి. ఐషు, బట్టలైనా ఫుల్ గా వేసుకోవచ్చా, లేకపోతే అవి కూడా సగమేనా? సగమే అంటే ఛానల్ వాళ్ళు ఒప్పుకోరు, అందుకని. కాటన్ క్లాత్ కాకుండా కాగితం బట్టలైతే ఆ ఖర్చు కలిసి వస్తుందేమో. నేను సీరియస్ గా ఆదా చేస్తున్నాను, మీరు కూడా సీరియస్ గా సహకరించండి. మేము సహకరిస్తే చిక్కి శల్యం అవుతాం. ఏం బబ్లు? మీరు శల్యమే అవుతారు, నేనైతే స్కెల్టనే అయిపోతానేమో. ఏయ్, 2 ఒకటి రప్పించినా బామ్మర్ది. ఫైనల్ గా సిమ్ కార్డ్ లేని సెల్ ఎందుకు, మొబైల్ డేటా లేని మొబైల్ ఎందుకు? ఇలాగా అయితే నేను పని మానేస్తానమ్మా. మానే, నీ జీతం కూడా నాకు ఆదా అవుతుంది. కానీ ఇంట్లో పని తడిచి మోపుడవుతుందే. కానీ నువ్వు ఒక్కదానివి ఎంతని కష్టపడతావు? పని చేయడానికి తోడుగా నువ్వున్నావు కదమ్మా. ఉన్నాను కానీ నాతో పని చేయిస్తావేంటే? ఆదా చేస్తున్నాను అనుకోవచ్చుగా. మొత్తానికి ఇంట్లో రష్యా విప్లవం మొదలైందనమాట. ఇంతకీ కారణం ఏంటో తెలుసుకోవచ్చమ్మా? రబ్బర్ నెక్లెస్ కోసం ఆదా చేసి ఆ నెక్లెస్ కొంటుందంట మా ఆవిడ. అవునా? అయితే మా ఫుల్ సపోర్ట్ నీకేనే. అమ్మా, ఒక్కరు సపోర్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? గోవిందా, అమ్మా నువ్వు రవ్వల నెక్లెస్ కొనే వరకు నేను నీ నైబర్నే కాను, ఈ ఇంటి పక్కకు రాను. అమ్మయ్యా, థ్యాంక్ యూ. తేడా పోయింది. ఐషు ఆదాతో మా ఇంటి హోదా పెరిగింది. కాలాటలలో గలగల పాటలలో ఏమి హాయిలే హలా, అసలేమి హాయిలే హలా. లలలా 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 లలలా. ఇదేంటి
షవర్ నుంచి నీళ్లు రావట్లేదు. అవును, నీళ్లు రావట్లా. అమ్మో, కళ్ళు మండుతున్నాయి. ఐషో ఐషో ఐషో, ఏంటి? షవర్ లో నీళ్లు రావట్లేదే. రావు. ఏ ఆదా, నా స్నానం సగమే అయిందే. సగమే స్నానం చేసి రండి. అది కాదు. బాబు అభి, అభి బాబు, నిలబడే నిద్రపోతున్నారు. మంచం అది ఏదైనా వేయించమంటారా? సారీ సారీ. ఏంటయ్యా ఇది? ఏమిటిది? ఇక్కడ నువ్వు నిద్రపోయి లోపల నేను నిద్రపోతే వీళ్ళందరూ నిద్రపోతారు. అంటే సార్, ఇంట్లో మా ఆవిడ ఆదా అండి. ఏమాదయ్యా? ఏమిటి ఫైల్ అంతా? ఏంటి హాఫ్ ఆఫ్ వర్క్ గా ఉంది? హాఫ్ మైండ్ తో పనిచేస్తున్నా ఏంటి? ఇదిగో, ఇఫ్ యు వాంట్ రిజైన్, డోంట్ రిపీట్ అగైన్. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు. ఏంటో స్పెషల్. Over the top, clean as a whistle. 6. ఏం కొట్టాడ్రా? 50 of just 26. అదేంటి, ఏ ఛానల్ రావట్లేదు? ఐషో ఐషో ఐషో, ఏంటి? కేబుల్ పోయిందే, టీవీ రావట్లా. కేబుల్ కట్టేసావా? అదేంటే, మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎవరు గెలుస్తారని టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఎలాగా? ఏదో ఒకటి చేసి బిల్లు కట్టేవే ప్లీజ్. కట్టవా? ఎందుకు కట్టావు? డబ్బు తాళా? అర్థం కాలా, ఎందుకు కట్టనంటున్నావు? అలా చెప్తావేంటే, గొంతు కూడా ఆదా చేస్తున్నావా? నా కర్మే, నా కర్మ. వెళ్ళు, తగలడు. మేడం, మేడం, కేబుల్ బిల్. రేపటి నుంచి మేము పూర్తి సీరియల్స్ చూడట్లేదు, సగమే చూస్తాం. సగం బిల్ తీసుకొని వచ్చే. మీరు సగం చూసినా పూర్తి సీరియల్స్ చూసినా మొత్తం బిల్లు కట్టాల్సిందేనమ్మా. అలా అయితే ఆ బిల్లు వద్దు, మీ కేబుల్ వద్దు, తీసుకెళ్ళు. ఏంట మనిషికో బుద్ధి. సారీ స్వామి, ఇవి రేపు వెలిగిస్తానే. ఆదా స్వామి, ఆదా. గడ్డం సగమే చేసుకోండి, బ్లేడ్ అరిగిపోద్ది. ఆదా. అమ్మా, ఆకలే. ఎంత చికెన్ కూర ఉంటే ఎయ్యమ్మా. సారీ బెగ్గర్ గారు, ఓ 1 year వరకు మా ఇంటి వైపు రాకండి, ఆదా చూస్తున్నాం. ఎలాగైనా సరే ఐషోతో ఆదా చేయడం ఆపించాలి, దానికి బుద్ధొచ్చేలా చేయాలి. హలో, జ్యువెలరీ షాపేనా? మా అమ్మాయి ఒక రవ్వల్ నెక్లెస్ కొంటుంది, ఒక 10-15 మోడల్స్ రెడీగా పెట్టించండి. అలాగే. అదేంటండి, ఫోన్ మాట్లాడుతుంటే అలా కట్ చేశారేంటి? సగమే మాట్లాడాలే, అమ్మాయి చెప్పలేదా? ఆదా ఆదా. నాన్న, అమ్మ నెక్లెస్ గురించేగా మాట్లాడుతుంది, పూర్తిగా మాట్లాడివ్వండి. ఫోన్ చేయమా. ఇందాక ఫోన్ కట్ అయింది, ఏమనుకోకండి.
అది మా అమ్మాయి రవ్వల్ నెక్లెస్ అన్నాను కదా. మోడల్స్ తీసి పెట్టించండి. వచ్చేస్తుంది. అమ్మా ఆకలి, అబ్బా ఆకలి. ఏంటి బబ్లు, కడుపు కదలట్లేదా? లేదంకుల్, కడుపు కాలుతుంది. ఓహో, అయితే మీ అక్క రవ్వల నెక్లెస్ కొనలేదన్నమాట. ఎంతవరకు వచ్చింది అదా? నేను చచ్చేంతవరకు వచ్చింది. అయితే నేను జంప్. ఐసమ్మా, లాస్ట్ మంత్ శాలరీ ఇస్తారా? సారీ, నేను ఆదా చేస్తున్నా. ఎవ్వరికి జీతాలు లేవు. అంటే నన్ను నిజంగానే అన్ఫ్రెండ్లా అన్సర్వర్లా చేసేసారా? ఇక మీ నుంచి లైక్లు, కామెంట్లు, శాలరీ షేర్లు ఏమీ ఉండవా? ఈ ఇంట్లో నా అకౌంట్ ఎత్తేసుకోవాల్సిందేనా? నీ గూగుల్ అకౌంట్ ఎత్తేస్తే సుందర్ పిచ్చే ఫీల్ అయినట్టు ఫీల్ అయిపోతావేట. వెండి వెన్నెలా ఐషో, ఐషో ఎక్కడున్నావే? ఓహో దిగిరా ఇలా. ఐషు నీకో గుడ్ న్యూస్. ఏంటి? ఈరోజు నాకు ఆఫీస్ లో నాకు మిగతాది రేపు చెప్తా. ఇప్పుడే చెప్పొచ్చుగా. ఆదా ఐషు కార్లో వస్తూ నీకోసం 2 మూరలు మల్లెపూలు కొన్నాను. 2 మూరల మల్లెపూలే? 2 మూరలేంటి? ఇదిగో ఒక్క మూరేగా ఉంది. ఇంకో మూర ఎక్కడ బే? అదే కదా ఇది. నువ్వెన్ని మూరలు కొన్నావు? 2 మూరలు కొన్నాను. మూర ఎక్కడుంది? ఇంకో మూర ఎక్కడుంది? అదే కదా ఇది. ఏంటమ్మా నాన్న, ఇదిగోండి, మీ అల్లుడు 2 మూరలు మల్లెపూలు కొన్నాడు. ఒక మూర ఇక్కడుంది, ఇంకో మూర ఎక్కడుందంటే చెప్పట్లేదు. అల్లుడు గారు, మీరు ఎన్ని మూరలు కొన్నారు? 2 మూరలు కొన్నాను. మరి ఒక మూర ఎవరికి ఇచ్చారు? ఇదిగో మీ అమ్మాయికి ఇచ్చాను. మరి ఇంకో మూర? అదే కదా ఇది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీ గోల? అది కాదే, అల్లుడు 2 మూరలు కొన్నాడు. ఒక మూర అమ్మాయికి ఇచ్చాడు. మరో మూర ఉండాలి కదా. అది ఏదైనా అడిగితే ఇదే అంటాడు. అల్లుడు గారు, మీరసలు ఎన్ని మూరల పూలు కొన్నారు? 2 మూరల పూలు కొన్నాను. ఆహా, మరి ఒక మూరేమో ఇక్కడుంది, ఇంకో మూర ఎక్కడుంది? అదే కదా ఇది. అయ్యి మల్లెపూలు. అవునే, ఇప్పుడు దాకా దాని గురించి డిస్కషన్ అంతాను. ఇదిగో అల్లుడు గారు 2 మూరల మల్లెపూలు తీసుకొచ్చాడే. ఒక మూర ఎక్కడుంది, ఇంకో మూర ఎక్కడుందని అడిగితే చెప్పడేంటే? నేను కనుక్కుంటాను కదా. కనుక్కో. అభిషేక్ బాబు, ఎన్ని మూరల మల్లెపూలు కొన్నా? 2 మూరలు కొన్నాను. ఒక మూర మల్లెపూలు ఇక్కడ ఉన్నాయి, ఇంకొక మూర మల్లెపూలు ఎక్కడున్నాయి? అదే కదా ఇది. తిరమ్మలేదో అని మీ బావ ఏమో 2 మూరలు మల్లెపూలు కొన్నాడు. ఒక మూర ఏమో మీ అక్కకి ఇచ్చాడు. మరో మూర ఉండాలి కదా. అది ఏది అని అడిగితే ఇదే అంటాడేట్రా? నేను అడుగుతా ఉండు బావా, నువ్వెంతకి ఎన్ని మూరలు మల్లెపూలు కొన్నావు? 2 మూరలు కొన్నాను రా. ఒక మూర ఏమో మా అక్కకి ఇచ్చావు, మరి ఇంకో మూర ఎవరికి ఇచ్చావు? అదే కదా ఇది. బావా, ఒక మూర మల్లెపూలు మా అక్కకి ఇచ్చావు, మరి ఇంకో మూర ఎవరికి ఇచ్చావు? అదే కదరా ఇది. మళ్ళీ అదే అది ఒక మూర ఇక్కడికి తీసుకొచ్చా, ఇంకో మూర ఎవరికి ఇచ్చా చెప్పనా? పూలమ్మాయికి ఇచ్చా. రేపు సాయంత్రం తీసుకుంటానని చెప్పాలే. అదా అన్నట్టు నీకు ఇంకో మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. నేను ఈ రోజు నుంచి హాఫ్ డేనే మన ఇంట్లో ఉంటా. ఇంకో హాఫ్ డే ఆఫీస్ లో ఉంటాడేమోని. అత్తయ్య గారు మీరు మరీ చిరిపండి ఇలాంటివి చెప్పకూడదు కదా. నీ బుసం అరిగిపోతుంది. ఆదా కొంప తీసి మిగతా హాఫ్ డే చెన్నింట్లో ఉంటున్నావా బావా? అక్కో, బావ అప్పుడే చెన్నెళ్ళు పెట్టేశాడంటే. ఏడు కానీ సగమే. పాకిస్తాన్ వాడికి ఆయుధాలు ఇచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయాక అమెరికా వాడు ఏడ్చినట్టు ఉన్నదమ్మా నీ ఏడుపో. ఏమో అభి, అమ్మాయి ఏంటి ఇంతగా ఏడుస్తోంది? కొంపదీసి రవ్వల నెక్లెస్ కొనేసావా? కొంప తీయకుండానే రవ్వల నెక్లెస్ కొనలేదు. నెక్లెస్ కొంటే నవ్వుతుంది కానీ ఎందుకు ఏడుస్తుంది అంకుల్? కరెక్టే బబ్లు.
ఏమిటో ఈ మధ్య సొంత వంటకాలు తిని తెలివితేటలు తగ్గిపోతున్నాయి. నిజం చెప్పండి, నేను ఆదా చేస్తున్నానని మీరు పగపెట్టారు కదా, అందుకే కదా ఇలా చేస్తున్నారు. చెప్పండి, మీ చిన్నీళ్ళు ఎక్కడా? ఆ చిన్న దాని పేరేంటి? మిగిలిన 3 పూలు దానికే ఇచ్చారా? ఐషు, చిన్నిల్లు లేదు పెద్దిల్లు లేదు, నాకున్నది ఒక్కటే, అది మనిల్లు. ఒక్కతే ఇల్లాలు, అది నువ్వే. నిజంగా? నిజమే. నీ మతిలేని ఆదాకి ఫుల్ స్టాప్ పెడదామని చిన్న కటింగ్ ఇచ్చా, అంతే. అంతేనా? అంతే. మరి ఆదా చేయకపోతే నాకు రవ్వల నెక్లెస్ ఎలా వస్తుంది? వస్తుంది. నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ వస్తుంది, దాంతో నేను నీకు రవ్వల్ నెక్లెస్ కొంటా. సరే బే, థ్యాంక్ యూ. ఓకే. అమ్మయ్యా, మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ అయింది. యాదవదే, ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసినట్టున్నదా? బావా, ఈ హ్యాపీ సందర్భంలో బిర్యానీ తెచ్చుకొని తిందాం బావా. ఓకేరా. ఏంటి ఓకే? సగం బిర్యానీయే తెచ్చుకుందాం. ఎందుకే? పండగ ఇంకా చాలా రోజులుంది కదా, ఇంక్రిమెంట్ వచ్చే వరకు అన్ని సాక్రిఫైస్. ఇలాగే ఆదా చేద్దాం అబ్బి. మళ్ళీ ఆదానా? సరిపోయింది.